సంక్రాంతి తెలుగువారి జీవితంలో విడదీయలేని పండగ. తెలుగువారికి అత్యంత పెద్ద పండగ. సంక్రాంతికి అల్లుళ్ళతో ఊళ్ళన్నీ కలకల్లాడుతాయి. పిండి వంటలతో గుమగుమలాడుతాయి. చుట్టాలు, బంధువులు, వేరే సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు అందరూ ఒక్క చోట చేరి సంక్రాంతిని ఘనంగా చేసుకోవడం తరతరాల నుంచి వస్తున్న ఆచారం. మన పండగలన్నింటిలోకి సంక్రాంతి పండగే మనకి రారాజు. పంటలు ఇంటికి రావడం, రైతులు ఆనందంగా ఉండడం, పిల్లా పాపలతో ఆ ఇళ్ళన్ని కలకల్లాడడం. ముఖ్యంగా పల్లెటూరులో సంక్రాంతికి మించిన పండగే లేదు. ఊరమ్మవారి జాతరలో ఉన్నా అదే ఒక్కొక్క ఊరికే పరిమితి అయి ఉంటాయి. ఒక ఊర్లో ఒకరోజు జరిగితే ఇంకొక ఊర్లో ఇంకో రోజు జరుగుతుంది. కానీ సంక్రాంతి అలా కాదు. మన ఆంధ్ర రాష్ట్రంలో, ముఖ్యంగా మన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో అత్యంత గణనీయంగా సంక్రాంతి పండుగ జరుగుతుంది. కోడి పందాలు, ఎడ్ల పందాలు, కుట్టేళ్ల పందాలు అన్ని కూడా మనం కనులు నిండుగా చూస్తాం. ఈ జాతర తర్వాత వచ్చే ప్రభలను కూడా మనం అత్యంత ఆనందంగా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలంగాణలోను, ఆంధ్రాలోను, మరి కొంత తమిళనాడులోని, కర్ణాటకలో కూడా ఈ సంక్రాంతి పండగ వివిధ పేర్లు, పొంగల్ అనే పేరు మీద, సంక్రాంతి అనే పేరు మీద, ఈ రకంగా వేరు వేరు పేర్లతో మన సంక్రాంతిని పిలుచుకున్నప్పుడు కూడా అందరూ ముఖ్య ఉద్దేశం మాత్రం చుట్టాలు, బంధువులతో ఇంటిని నింపేసి అందరూ ఆనందంగా గడిపే పండగ సంక్రాంతి. ఏ పండగకైనా మిస్ అవుతారు, కానీ ఖచ్చితంగా సంక్రాంతి పండగకి మాత్రం అందరూ కూడా తమ తమ ఊర్లకి ఖచ్చితంగా వెళ్ళి తీరుతారు. ఈ పండగ మినిమము 3 రోజుల నుంచి ఒక 5 రోజుల వరకు చేసుకుంటారు. ఎందుకంటే మొదటి రోజు భోగి, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ, ఆ తర్వాత ముక్కనుమ. కొందరు భోగి రోజు చేసుకున్న తర్వాత సంక్రాంతి మరుసటి రోజు అయినటువంటి కనుమ రోజు చేస్తారు సంక్రాంతి పండుగనే. ఆ తర్వాత ముక్కనుమ రోజు కనుమ చేస్తారు. ఇలాగా 3 నుంచి 5 రోజుల వరకు ఈ పండుగ జరుగుతుంది. కనుక ఈ పండగ ఇంటిల్లి పాతికి ఆనందాలు ఇచ్చే పండగ. చిన్నపిల్లలు, పెద్దలు, ముసలివారు అందరూ కూడా ఆనందంగా గడిపే పండగ. తెల్లవారినే ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, ఇవన్నీ కూడా ఈ పండగ యొక్క ప్రత్యేకతలు. గంగిలెద్దుల వారు, తప్పిడిగుళ్ళ వారు అందరూ కూడా ఈ పండగలో పాల్గొని మనకి ఎంతో ఆనందం కలిగిస్తారు. అయితే గతంలో కన్నా ఈ రోజుల్లో కొంతవరకు ఈ పండగ ప్రాధాన్యత తగ్గుతున్నప్పటికీ కూడా మళ్ళీ ఈ కొత్త తరం కూడా ఈ పండగని క్రమం తప్పకుండా ఆచరిస్తే పాత రోజుల్లోకి వెళ్తామనే ఖచ్చితమైనటువంటి భరోసా కలుగుతుంది. మరి ముఖ్యంగా ఈ సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రభాస్ రాజా సాహెబ్, స్టార్ వార్స్, చిరంజీవి గారి మన శంకర్ వరప్రసాద్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రా ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఎలాంటి క్రిమినల్ అయినా ఉత్తికి పిండి ఆరేస్తాను. తప్పు చేసినోడిని కోసి కారం పెడతాడు మన శంకర వరప్రసాద్ గారు. రవితేజ గారి భర్త మహాశైలకి విజ్ఞప్తి. పెళ్లికి ముందు మా బావ ఎలా ఉండేవాడు తెలుసా? మగాళ్ల ముందు మాసే కావచ్చు, కానీ ఇక్కడ ఉన్నది ఇద్దరాడాలు కాసేసి బొమ్మ బురస నిలబెట్టాను. 4 నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి చాలా పెద్ద మనసు. పంతులు గారు, అయ్యా ఎన్నిసార్లు చెప్పానండి హుండీ కన్నం పెద్ద చేయమని? నోట్లు పట్టట్లేవు. చిల్లర వేయడం కోసం చిన్న కన్నం పెట్టామండి. చిల్లర గల కోసం సపరేట్ హుండీ చేయించండి. నాకు కాబోయే మామగారికి 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఆయన ఎఫెక్షన్ మొత్తం డివైడ్ అయిపోతుంది. ఎఫెక్షన్ అంటే తెలుగులో ఆస్తులు అంటారు. సర్వానంద్ గారి నారీ నారీ నడుము మరాడి. టీం లీడర్ ఏంటి ఇంత కత్తిలా ఉంది? ఊరుకో, ఇక్కడ ఇంత పెద్ద కత్తి ఉండగా ఇంకో కత్తి ఎలా? చాలా క్లోజ్ గా ఉన్నారు. మేము పెళ్లి చేసుకోబోతున్నాం మ్యామ్. లవ్ ఆర్ అరేంజ్డ్? లవ్ మ్యారేజ్ మ్యామ్. లైఫ్ లో నన్ను తప్ప ఎవరిని లవ్ చేయనున్నావు కదరా. ఏ సుడిగాడిరా నువ్వు? ఒకే ఆఫీస్ లో ఎక్స్ ప్రెసెంట్. ఇవన్నీ నచ్చినన్ని చూద్దాం, నచ్చిన రెండోసారి చూద్దాం. మామూలుగా ఉన్నవన్నీ ఒక్కొక్కసారి చూసి సినిమాలు కూడా విజయవంతం చేయాలి. ఈ సంక్రాంతిని దిగ్విజయంగా మన కుటుంబ సభ్యులతోటి, పిల్ల పాపలతోటి, అవ్వ తాతలతోటి అందరితో కలిపి మనం కూడా ఈ సంక్రాంతి పండుగని ఘనంగా చేసుకోవాలి. ఈ సంక్రాంతి అనేది తెలుగు వారికి ముఖ్యమైన పండగని మరొక్కసారి మీ అందరి ముందు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మై మీడియా, మీ జనార్దన్.